ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 46వ మాట నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. గమనించండి బిడ్డ, ఇక్కడ ఫిలిప్పు నతనయేలు ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకేనా? ఆ డిస్కషన్లో నతనయేలు అంటాడు, నజరేతులో ఏదైనా మంచి ఉందా? ఏం ఫిలిప్పు? అప్పుడు ఫిలిప్ అంటాడు, ఒక్కసారి వచ్చి చూడు. అప్పుడు చూసిన నజరేతు కాదు, గత కాలంలో చూసిన నజరేతు కాదు. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి వచ్చి చూడు. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు నజరేతులో పెరిగిన స్థలం కనుక చూడండి. యేసు ప్రభు పెరిగిన స్థలం ఇదండి. ఇదిగోండి కార్పెంటర్ షాప్, ఇదండి యోసేఫ్ కార్పెంటర్ షాప్. ఇది మీకు కనబడుతుంది కదా ఈ వీడియోలో, చక్కగా చూడండి. ఇక్కడనే యోసేఫ్ గారు కార్పెంటర్ షాప్, ఆయన షాప్ ఇది. యోసేఫ్ గారు అలాగే యేసు ప్రభు పెరిగిన స్థలం ఇక్కడనే. ఇప్పుడు ఒక్కసారి వచ్చి నువ్వు చూడు. కారణం ఏంటి తెలుసా? అప్పుడున్న నజరేతు వేరు, ఇప్పుడున్న నజరేతు వేరు. కారణం ఏంటిదంటే యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత నజరేతులో ఉన్న పాపమంతా కూడా మారిపోయి దేవుని కృప విస్తరించింది. మన జీవితాలు కూడా, గత జీవితాలు, పాత జీవితాలు, గతంలో మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. యేసయ్య వచ్చిన తర్వాత మన జీవితంలో మార్పు కలిగినట్లుగా ఈ స్థలం ముందు ప్రతి ఒక్కరికి నా దేవుడు మార్పు అనుగ్రహించునుగా. మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పు ప్రభు అనుగ్రహించాలన్న దయచేసి అందరూ కళ్ళు చూసుకున్నట్లయితే ప్రార్థన పెట్టలే గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి నాయన, స్తోత్ర ప్రభు తండ్రి నాయన, జగత్ పునాది వేయబడకును ప్రభు మా కొరకు తండ్రి నేను సిద్ధపరిచిన స్థలం ప్రభు తండ్రి నాయన యేసయ్య. వచ్చిన ప్రభు తండ్రి నేను స్థలం తిరిగి కావాల్సిన ప్రభు దయచేయండి నాయన యేసయ్య. పుట్టి పెరిగిన స్థలం ప్రభు తండ్రి, తల్లిదండ్రులకు తండ్రి ఒడ్డు పనులు ఎంత సహాయకరంగా ఉన్నాం ప్రభు తండ్రి. మేము కూడా దైవసేవలో లోబడి జీవించినంత సహాయం చేయించి ముందున కార్యక్రమం అంతా మీ హస్తాన్ని సమర్పించుకుంటూ తిరగాలి. ప్రదేశం అంతా మీ తోడ ఇంటి నడిపించమని కృప దయచేసి దైవసేవను జ్ఞాపకం చేసుకుని జబరాజు జాయి గారిని తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుని మాకు కావాల్సిన వర్తమానాల ద్వారా మీరు బలపరచుకునేట్టుగా సహాయం చేయించి బలమైన సాధనంగా మా సేవకులను వాడుకొని కృప దయచి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభుత్వాన్ని ఏ ఆశతో ఏ ఆశీర్వాదం పొందుకోవాలని సన్నిధికి వచ్చిన ప్రభుత్వాన్ని మేము వచ్చిన ప్రతి ఒక్కరు మా ఆశీర్వాదం అయ్యా పొందుకునేట్టుగా సహాయం దయచేది కృప దయచి తగ్గించి ఘననామాన్ని ఇచ్చిస్తాం. యేసు క్రీస్తు ప్రశస్త నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి.